అండి అందరికీ నమస్కారం. అర్నబ్ గోస్వామి నేషనల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ, జాతీయ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ అర్నబ్ గోస్వామి తెలియని వాళ్ళెవరూ ఉండరు. ఆయన ఒక ఇష్యూని టేకప్ చేశారు అంటే, ఆయన చేతిలో ఒక రాజకీయ పార్టీ చిక్కుకుంది అంటే, దొరికిపోయింది అంటే, మాటలతోనే ఆ దవడ, ఈ దవడ వాయిస్తారు. మన సబ్జెక్టివ్‌గానే, పరిద్దాటి కాదు. సబ్జెక్టివ్‌గానే వాయిస్తారు. ఆధారాలతో వాయిస్తారు. ఆ దవడ, ఈ దవడ. ఇప్పుడు వైసీపీ దవడలు వాయిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద, కల్తీ నెయ్యి అని అందరూ అంటున్నారు గానీ, నేను కల్తీ నెయ్యి అని దాన్ని అనను. అది నకిలీ నెయ్యి. కల్తీ నెయ్యి అంటే ఏంది? నెయ్యిలో కల్తీ జరిగితే కల్తీ నెయ్యి అంటారు. కానీ నెయ్యే కాదని చెప్తుంది కదా సిట్టు. సిబిఐ సిట్ చెప్తున్న దాని ప్రకారం కెమికల్ పదార్థాలతో తయారు చేయబడ్డ పదార్థం. దాన్ని నెయ్యిగా నమ్మించారు అని చెప్తుంది. అది నెయ్యి కాదు కాబట్టి నకిలీ నెయ్యి అనాలి. ఆ నకిలీ నెయ్యి వ్యవహారం మీద నిన్న స్ట్రైట్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి ప్రశ్నలు వేశారు అర్నబ్ గోస్వామి గారు. మీ మతంలో జరిగితే ఇలాగే బుకాయిస్తారా? ఇప్పుడు వైసీపీ బుకాయిస్తుంది కదా! తప్పేం జరగలేదు. మా వాళ్ళ మీద కేసులు బుక్ కాలేదు. అని బుకాయిస్తుంది కదా! మీ మతంలో మీ దేవుడికి, మీరు నమ్మే దేవుడికి ఇలాంటి అపచారమే జరిగితే ఇలాగే బుకాయిస్తారా? ఇలాగే సమర్థించుకునే ప్రయత్నం చేస్తారా? అని అర్నబ్ గోస్వామి గారు స్ట్రెయిట్‌గా క్వెషన్‌లేశారు. వైసీపీ బుకాయింగ్ మీద ఆధారాలతో క్వెషన్‌లేశారు. ఇప్పుడు వైసీపీ పరువు పోయింది. నిజానికి మొన్న ఒక వీడియో బయటకొచ్చింది గదా! ఆర్‌కే రోజా, జోగి రమేష్ మాట్లాడుకుంటున్నటువంటి వీడియో. దాంట్లో కూడా వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. నేషనల్ మీడియా ఈ విషయాన్ని టేకప్ చేసింది. మనం ఎంత బుకాయించినా, ఎంత సమర్థించుకునే ప్రయత్నం చేసినా, వాస్తవం ప్రజలకు తెలిసిపోతుంది. నేషనల్ మీడియా ఇప్పుడు లోకల్ మీడియాలో అంటే ఇగో ఆ ఛానలు ఆ పార్టీది, ఆ పేపరు ఆ పార్టీది, ఆ జర్నలిస్ట్ ఆ పార్టీయోడు అని ముద్రేయొచ్చు. కానీ నేషనల్ మీడియాకి ముద్రేయలేదుగా. అర్నబ్ గోస్వామికి వైసీపీలో అసలే ముద్రేయలేరు. ఎందుకంటే ఇదే అర్నబ్ గోస్వామి మొన్న విమానాల ఇష్యూ వచ్చినప్పుడు విమానయాన శాఖ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని, టీడీపీని ప్రశ్నించినప్పుడు వీళ్ళు సంకలు గుద్దుకున్నారు, వైరల్ చేశారు. మరి ఇప్పుడు అదే అర్నబ్ గోస్వామికి ఇప్పుడు టీడీపీ ముద్ర, ఇంకో ముద్ర వేయలేరుగా ఇప్పుడు. అందులో హిందువుల ఇష్యూ వచ్చినప్పుడు అర్నబ్ గోస్వామి గారు చాలా గట్టిగా ఉంటారు. చాలా గట్టిగా ఉంటారు. ఇప్పుడు ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఉన్న భయం అదే. ఒకసారి మీకు 'ఆర్‌కే రోజా', 'జోగి రమేష్' మాట మళ్ళొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి ఒకసారి. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏసై నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటాం. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో రాజ్యసభ మాట్లాడటం జనాల్లో బాగా అర్థమైంది. సో, నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్‌లో కూడా మాట్లాడుకుంటున్నారు. వైసీపీ చేసిన తప్పు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వైసీపీ నాయకులు భయపడతా ఉన్నారు. దేవుడితో పెట్టుకున్నాం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తదో అనేటువంటి ఒక భయం. వాళ్ళ ఆఫ్ ది రికార్డ్ కనపడుతుంది. పైకి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం బుకాయించినా సరే, లోపల లోపల వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. ఇప్పుడు నేషనల్ మీడియా అయితే గట్టిగా ఆడుకుంటుంది. లోకల్ మీడియాలో బుకాయించినట్టు కాదు. లోకల్ మీడియాలో ఏందంటే, వాళ్ళ వైసీపీ సంబంధిత ఛానల్‌లో వేరే పాలే ఉండరు. వాళ్ళు చెప్పదలుచుకొని చెప్పేస్తారు. వాళ్ళని నమ్మే వాళ్ళంటూ ఒక సెపరేట్ ఛానల్ ఉంటారు. దాన్ని నమ్మేస్తారు. ఇటీవల ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా మాట్లాడారు. ఒక ఐఏఎస్ అధికారి ఆయన. ఆయన మీద కూడా టీడీపీ ముద్ర, ఇంకో ముద్ర ఏస్తారంటే వేయటానికి కొంతమంది సిద్ధపడొచ్చుగా. కానీ ఎలా వేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా నియమించుకున్న వ్యక్తి ఆయన. ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి ఆప్తుడు. ఒకప్పుడు టీటీడీ ఈవోగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయనకు కూడా టీడీపీ ముద్ర ఏసేస్తే ఇంక చేయగలిగిందేం లేదు. సో, చాలా సీరియస్‌గా ఇష్యూ ముందుకెళ్తున్న సమయంలో, సరే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరికీ టీడీపీ ముద్ర, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరికీ కూటమి ముద్రేస్తే అంతిమంగా నష్టం జరిగేది వాళ్ళకే. కొన్ని విషయాలు బుకాయించకూడదు. కొన్ని విషయాలు సమర్థించుకోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేయాలి? ఆ తప్పు అలా జరిగిందా? అదే నా దృష్టిలో లేదు. కానీ నేను డిమాండ్ చేస్తున్నాను. ఎవరు తప్పు చేసినా, ఎలాంటి తప్పు జరిగినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇది దారుణమైన విషయం. దేవుడితో ఆడుకుంటారా? దేవుడితో గేమ్స్ ఆడతారా? ఈ తప్పు మావోళ్ళు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. తప్పు మావోళ్ళు చేసినా సరే కఠినంగా శిక్షించాల్సిందే. ఇంకా పారదర్శకంగా
ఎంక్వైరీ జరగాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది బాగుంటది. ఒక పద్ధతిగా ఉంటది. ఒక పద్ధతిగా ఉంటది. జరిగిన తప్పుని సిట్ చెప్తుంటే అది సిట్ రిపోర్ట్‌లు పట్టుకొని దాంట్లో యాన్యువల్ ఫ్యాట్ తేలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయటం అంటే కొంచెం విచిత్రంగా కనపడుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సరే యానిమల్ ఫ్యాట్ ఉంది అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కావచ్చు. సరే అది ఇప్పుడు ఛార్జ్‌షీట్‌లో ఆధారాలతో తేలకపోయి ఉండొచ్చు. అదొక అనుమానం, ఒక మాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసింది ఒక ఏది కార్యం గదా! ఘనకార్యం గదది. ఆళ్ళోళ్ళు తప్పు జేశారు. వీళ్ళొక మాట వీళ్ళు అంటే వైసీపీ 50% తప్పు చేస్తే దాన్ని 100% తప్పుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారేమో. కొద్దిగా తప్పును పెద్దది చేశారు. అంత తప్పు కాకపోయినా ఇంత తప్పు చేశారు గదా! చేసిన తప్పేం చిన్న తప్పు కాదు గదా! ఇప్పుడు 50% తప్పు చేసాం. అది చిన్న తప్పే అని సమర్థించుకోదలుచుకుంటే అది ఇక అది ఆ 50% తప్పు అసలు తప్పే కాదంటే మనం చేయగలిగింది ఏం లేదు. జరిగింది మహాఘోరం. దేవుడి దగ్గర చేసిన తప్పది. క్షమించరాని తప్పు. నేను చెప్పడం కాదు ఇది. నేషనల్ మీడియా చెప్తుంది. తర్వాత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చెప్తున్నారు. మేధావులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ చేసింది తేటతెల్లమైపోయింది. ఎంత బుకాయించినా, ఎంత సమర్థించుకునే ప్రయత్నం చేసినా సరే, ఇవాళ జనం ముందు తేలిపోతుంది. ఒక 68 లక్షల కేజీల కెమికల్ పదార్థాన్ని వాడి 20 కోట్ల లడ్డూలు, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. ఇది 250 కోట్ల కుంభకోణం అనేది సిట్ ఛార్జ్‌షీట్‌లో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఇది 250 కోట్ల కోసం జరిగిన కక్కుర్త అంటే డబ్బుల కోసం జరిగిన కక్కుర్త అని నేను అనుకోను. డబ్బుల కోసం జరిగిన కక్కుర్త అని నేను అనుకోను. ఇది పూర్తిగా వైసీపీ కావాలని చేసినటువంటి ఒక ఘోర అపచారమా అనే ఒక అనుమానం కలుగుతుంది. అంటే హిందువుల మీద చేసినటువంటి ఒక అపచారమా? ఇది నాకే కాదు, చాలామంది హిందూ సంఘాలు లాంటి వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళకి వస్తున్నటువంటి సందేహం. హిందువుల మీద కావాలని చేశారా? ఇది డబ్బుల కోసం జరిగిన కక్కుర్త అంటే డబ్బులు సంపాదించుకోవటానికి చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో సంపాదించుకోగలిగినంత సంపాదించుకున్నారు. ఈ 250 కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏ ప్యాలెస్‌లో కూడా సగం ఆస్తి కాదు. ఏ ప్యాలెసు జగన్మోహన్ రెడ్డి గారిది చూసినా సరే, లోటస్ పాండ్ చూడండి, తాడేపల్లి ప్యాలెస్ చూడండి, బెంగుళూరు ప్యాలెస్ చూడండి, ఇడుపులాయపాలెం ఎస్టేట్ చూడండి. ఏ ప్యాలెస్ చూసినా మీకు దాని వాల్యూ 250 కోట్ల కంటే ఎక్కువే ఉంటది. మరి 250 కోట్ల కోసం వైసీపీ కక్కుర్తి పడింది అని అనుకోవటానికి లేదు. ఇది డబ్బుల కోసం జరిగినటువంటి స్కాము కాకపోవచ్చేమో. ఇది కావాలని హిందూ మతం మీద గౌరవము, సాంప్రదాయాల మీద గౌరవము, దేవుడి మీద భయము, భక్తి లేక, పైగా ఏమైనా కుట్ర కోణంతో, కుట్ర ఆలోచనతో చేశారా అనేటువంటి ఒక అనుమానం కూడా ఇక్కడ కొంత కలుగుతా ఉంది. దానికి రాబోయే కాలంలో సమాధానం వస్తుందా లేదా చూడాలి. ఏదైనా దేవుడి దగ్గర విషయం కాబట్టి సిట్ అధికారులు వదిలేసినా, ప్రభుత్వాలు వదిలేసినా దేవుడు మాత్రం వదలడేమో. యాహ్! నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.